మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలవబడిన వారము. అండర్లైన్ చేసుకోండి, పిలిచాడు మనల్ని. మనము ఎవరితో పిలవబడ్డ వారము? అందరూ కరెక్ట్గా ఉన్నారా? అటు తిరుగుతున్నారు. ఇంకా మనం ఎవరితో పిలవబడిన వారము? దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచాడు. మీకు ఏమన్నా ఇవ్వాలని కలెక్టర్ గారి కబురు వచ్చిందనుకోండి, ఎలాగెళ్తారు మీరు? సీఎం గారి దగ్గర నుంచి కబురు వచ్చిందనుకోండి, మీకు మేలు చేయాలండి, ఎలా వెళ్తారు మీరు? చెప్పండి. సీఎం గారు కబురంపారు, ఏ రకంగా సంతోషంగా ఉంటారు? ప్రపంచంలో సీఎం వాళ్ళందరికంటే సీఎం ఆయన పిలిచాడు. ఆయన చేత పిలవబడ్డాం మనం. నువ్వు కోరుకుంటే వెళ్ళటం కాదు దేవుని దగ్గరికి, ఆయన కోరుకొని పిలుచుకున్నాడు నిన్ను. ఇది ఎంత భాగ్యం! మనిషికి అర్థం కాదు ఇదేనండి. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. తన వాక్యము ద్వారా, తన సేవకుని ద్వారా ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. పిలవకుండా రాకడ రాదండి. దేవుని యొక్క సువార్త వాక్యం వెళ్ళకుండా రాకడ రాదు. ఇప్పుడు అందుకే రాకడ ఆలస్యం అవుతుంది. అందరికీ వెళ్ళాలి దేవుని పిలుపు. అందుకే మీడియా ప్రభావం పెరుగుతుంది, అందుకే టీవీలు, అందుకే కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ ఏంటి, అందరికీ అందుబాటులో ఉండేది సువార్త. కాబట్టి దేవుడు మనల్ని, మీకు ఈ విధంగా చెప్పాలంటే, లోకములో నుంచి తీసి తన కుమారునికి అప్పచెప్పాడు. దేవుడు ఇంకో రకంగా చెప్పాలంటే, మీకు బురదలో నుంచి తీసి తన కుమారునికి అప్పచెప్పాడు, నువ్వు కడుక్కోమని. అందుకే దేవుడు లోకమును ఎంతో, అది ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎంతో అద్భుతమైన జ్ఞాన సంపద ఇస్తున్నాడు దేవుడు, ఎంత చక్కనైన ఆత్మీయ అందం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి పిలిచింది దేవుడు. కాబట్టి ఈ ధన్యత మీరు మర్చిపోవద్దు. రెండవది, యూదా పత్రిక 1వ వచనం చక్క చదవండి ఆ మాటలు. దానికంటే ముందు 1 కొరింథీ 7 చదువుతాం, తర్వాత లాస్ట్లో వెళ్దాం. 1 కొరింథీ 7:23 వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన పిలిచిన తర్వాత అంత తేలిగ్గా నీ మురిగిపోదు. ఆయన పిలిచిన తర్వాత అంత తేలిగ్గా నీ పాపం పోదు. పిలిచిన వాడు నీ పాపం పోగొట్టడం కోసం ఒక ప్రణాళికలోకి రావాలైనా, ఒక ప్రాసెస్ ఆయన ద్వారా జరగాలి. అదే నీ కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టే కార్యం. అందుగురించే నువ్వు సాతాను బందికాగా ఉన్నావు కాబట్టి అక్కడి నుంచి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. అందుకే ఆయన ప్రాణానికి ఎంత విలువైంది, అది అంత విలువైన దానం. నువ్వు దేవుని ప్రాణం ఎంత విలువైనది, అంత విలువైన వాడవు నువ్వు. అందుకే విషయం మర్చిపోవద్దు. నా యేసయ్య నన్ను కొనుక్కున్నాడు. ఇదివరకు సాతాను బంధకాల్లో బానిసగా ఉన్న నన్ను వాళ్ళ నుంచి విడిపించి తను ప్రాణం పెట్టి తన రెక్కల కింద కప్పుకున్నాడు దేవుడు యేసయ్య. ఇది మర్చిపోవద్దు మీరు దయచేసి. అద్భుతమైన దేవుని ప్రణాళికలో ఉన్న ప్రేమ ఇది. ఏమన్నాడు అక్కడ? మీరు విలువ పెట్టి, విలువ దగ్గర సిలువ వేసుకోండి. యేసులు సిలువ రక్తం కాచి ప్రాణబెట్టిన సింబల్ వేసుకోండి. అప్పుడు మీకు బాగా అర్థం అవుద్ది. రెడ్డింగ్తో అక్కడ కింద పుట్టినట్లాగా వేసుకొని చక్కగా సింపుల్గా, ఎందుకంటే అక్కడ ధ్యానించేయాలి మనము. ఎంత విలువ అంటే నీ ప్రాణం ఖరీదంత విలువ. అంత చెల్లిస్తే కానీ నువ్వు బయటకు వచ్చావు పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి.
అదేవిధంగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చాలామంది నేను వెలుగు అన్న టప్మని ఆరిపోయారు. అందరు కూడా, అందరూ ఆరిపోయిన వాళ్ళే. ఎవరన్నా అవనివ్వండి, ప్రపంచము స్వాములను బాబులేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి అందరూ ఆరిపోయిన వాళ్ళే. వెలుగుతూ ఉండేవాళ్ళు ఎవరు లేరు. వెలుగుతూ ఉండేవాడు నా యేసే ఒక్కడే. ఏ గ్రామానికి వెళ్ళినా యేసు పేరు చెప్పకుండా ఉండదు. ఆ గ్రామంలో ఏ మూలకి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా సరే క్రైస్తవులు లేకుండా లేరు. అంటే ప్రపంచానికి వెలుగు ఆయన. కాబట్టి అలాంటి వెలుగలవాడు మనం ఎక్కడున్నాం? చీకటి. ఇది వరకు చీకటి బ్రతుకులో ఉన్నాం. చీకటి అంటే పాపమండి, శాపమండి. అలాంటి బ్రతుకులో ఉన్నాం. ఆధ్యాత్మిక అజ్ఞానం కూడా అది కూడా చీకటేనండి. ఆధ్యాత్మిక అజ్ఞానం అంటే పిచ్చి భక్తి పనులు చేసాం మనం. పిచ్చి భక్తి పనులు చేస్తామండి. పిచ్చి భక్తి అన్నమాట. ఏదో నేను సాధించుకోవాలి దేహ సంబంధమైన కొన్ని కార్యకలాపాలు చేసి. అన్యులు ఏం చేస్తా చెప్పండి? మొక్కుబడులు ఉంటాయి వాళ్ళకి. ఇదివరకు మేము ఒక సంఘంలో ఉన్నప్పుడు ఒక ఆమె ఉండేది, బసవమ్మ గారు అనేసి. ఆ మారు మనసు ముందు నిలువుదోపుడు ఇచ్చిందంట. ఆమె చెప్పింది సాక్ష్యం. తెలుసా నిలువుదోపుడు అంటే ఏంటమ్మా? ఎవరైనా చెప్పండి. అన్యులు ఒంటి మీద నగలన్నీ కూడా ఒలిసేసి ఒక పక్కన త్రాసులు ఇచ్చేదంట. ఆ నిలువుదోపుడు ఇచ్చేసిన తర్వాత ఆమెకి ఏంటి కళ్ళు లేవు, కన్ను వస్తుందని ఆశ. కన్ను వచ్చేస్తుందా? ఆమె సాక్ష్యం చెప్పేది. కాబట్టి మనిషి తన కార్యకలాపాల ద్వారా దేవునికి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. నీ కార్యకలాపాల దేవుని దగ్గర అవ్వు, నీ సిద్ధాంతంలో దేవుని దగ్గర అవ్వు. ఇకపోతే ముందుకెళ్తే నువ్వు మంచిగా ఉండటం వల్ల దేవుని దగ్గర అవ్వు. నీ మంచి ఎవరికి కావాలి? ఆయన నీ పాపాన్ని చూశాడు, ఆ చీకటి బ్రతుకుని చూశాడు, ఆధ్యాత్మికమైన చింతన చూశాడు, ఆధ్యాత్మికమైన అజ్ఞానం చూశాడు. అక్కడి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. తన వెలుగులోకి వచ్చేసావు నువ్వు. అది ఆరిపోయే వెలుగు కాదు, వెలుగుతూనే ఉండే వెలుగు. ప్రపంచానికే వెలుగైన వాడాయన. అంత గొప్ప వెలుగులోకి మనం వచ్చేసాం. వెలుగు అంటే పరిశుద్ధమైన జీవితం, నీతియుక్తమైన జీవితం, పరలోక సంబంధమైన జీవితం అండి. ఇది ఎన్ని కోట్లు పెడితే మనకు దొరికింది? ఇది నీ భాగ్యం. ఇది గ్రహించాలి. పిల్లలకు కూడా చెప్పాలి పదే. అరే మా భాగ్యం ఎంత గొప్ప తెలుసా? యేసుప్రభుని కలిగి ఉన్నాం మేము. ఆయన పిలిచాడు మమ్మల్ని కొనుక్కున్నాడు. నువ్వు కూడా వచ్చినప్పటికల్లా నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటే అద్భుతమైన దేవుడు నీలోనే ఉంటాడు. ఆయన వెలుగైన అంత గొప్ప భాగ్యం మనకు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఇంకా ఇంకొకటి చూద్దాం. 4వ యోధ పత్రిక 1వ వచనం. బాగా వినండి, స్పష్టంగా వినండి. అక్కడ ఎంత బాగుంటుందో 2 లైన్లో. తండ్రి ద్వారా ప్రేమింపబడి, మీరు గమనించండి, తండ్రి ద్వారా ప్రేమింపబడి దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి ప్రణాళిక ఏంటంటే కనుక నీ కొరకు నా ప్రియకుమారుని చంపుకుంటున్నా, నీ కొరకు ఈ లోకానికి నా ప్రియకుమారుని పంపి చంపుకుంటున్నా. ముందుకెళ్ళి అక్కడి నుంచి. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి ఎవరెవరండి? ఇక్కడ 2 మాటలు ఉంటాయి. ఒకటి దేవుని చేత ప్రేమింపబడి, చెప్పాగా మీకు, ఆయన బురదలో నుంచి తీసి యేసేకి అప్పగించాడు. నువ్వు కడుక్కో, జాగ్రత్తగా శుభ్రం చేసుకో, నాకు అప్పగించా బిడ్డని అని తీసేది. నువ్వు ప్రాణం పెట్టాల్సిందే. ఆ బిడ్డ మురికి పోవాలంటే నువ్వు ప్రాణం పెట్టాల్సింది. అందుకే అంట చాలాసార్లు మీ స్నేహితులు కానీ మీ స్నేహితురాలు కానీ ఆడపిల్లలు అయితే నీ కొరకు ప్రాణం పెట్టారనుకోండి, జీవితకాలం మర్చిపోతా వాళ్ళని. చెప్పండి, మర్చిపోతారా? పర్సులో ఫోటో ఉంటుంది, ఇంట్లో ఫోటో ఉంటుంది, పుస్తకాల్లో ఫోటో ఉంటుంది. ఆడపిల్ల అయితే ఆడపిల్ల ఫ్రెండ్స్, మగపిల్ల అయితే మగపిల్ల ఫ్రెండ్స్. ఒకవేళ ప్రాణం పెట్టేశారనుకోండి, ఉదాహరణ చెప్పాలంటే నువ్వు ట్రాక్టర్ మీద వెళ్తున్నారు, ఇద్దరు కూడా అనుకుందాం, మగపిల్లలు ట్రాక్టర్ మీద వెళ్తున్నారు. అమాంతంగా ట్రాక్టర్ నుంచి కింద పడి నిన్ను కాపాడటం కోసం మళ్ళా మీ ఫ్రెండ్ దూకేసి నేను పక్క లాగేశాడు, ట్రాక్టర్ ఇతని మీద ఎక్కేసింది, చనిపోయింది నీ గురించే. ట్రాక్టర్ నాడేమో ఆయన మీద నుంచి వెళ్ళింది, ట్రాక్టర్ ఏమో ఇతని ఫ్రెండ్ మీద నుంచి వెళ్ళిపోయింది. బతికిందేమో నువ్వు, చనిపోయిందేమో నీ ఫ్రెండ్. మర్చిపోగలమా?
ఇది నా ప్రభు చేసిన త్యాగం యాగం. కాబట్టి తండ్రి యేసుక్రీస్తుకి అప్పగించుకున్నాడు నిన్ను. యేసుప్రభు వేసాడు, కలబోలు మాటలు చెప్పలా, శాంతి శాంతి అనలా. ఎలాగుండమ్మా, అలాగుండమ్మా, ఎలాగుండమ్మా అందరూ చెప్తారు మాటలు, చాలా మంచి మాటలు చెప్తారు. కానీ ఆయన నీ మీద ప్రేమను ప్రాక్టికల్గా కనపరిచాడు. నీ పాప శాపం పోవాలంటే ప్రాణం పెట్టాలి. ఆయన ప్రాణం పెట్టకుండా ఉండి యేసు రూములో ఉండి అలాగుండాలి, ఇలాగుండాలి, మంచిగా ఉండాలి, ఆహాన్ని చంపుకోవాలంట. నా వల్ల కాదుగా. ఆహాన్ని చంపుకోవాలి, తర్వాత ఇంకేంటి, దొంగతనం చేయకూడదు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది అలాంటి మాటలు. మరి మా అమ్మ దేవత అయిపోయిందా? మా నాన్న చెప్తూనే ఉన్నాడు, పుస్తకాల్లో చెప్పలేదు చాలా మాటలు. చాలామంది అంత కెపాసిటీ ఉంది మనిషికి. కాబట్టి ఒక ప్రణాళికలోకి రావాలి మనము. ఆ ప్రణాళిక దేవుడేసిన ప్రణాళిక. నీ పాపము చీకటి బ్రతుకు కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తండ్రి యేసయ్యకి అప్పగిస్తే యేసయ్య ఛీ అనలా, యేసయ్య ఛీ అనలా. ఇదేంటి ఇలాంటి రోతలను అప్పు చెప్పేవండి నాకు, తండ్రి నా కర్మగాలు వచ్చి అనలా ఆయన. ఈ లోకానికి అందరూ దోషులు, పాపులు, దుర్మార్గులు, వ్యర్థమైన బతుకుబోతున్న వాళ్ళందరి మధ్యన దింపాడు ఆయన తీసుకొచ్చి. వీళ్ళందరినీ నీకు అప్పచెప్తున్నాడు ఆయన. దాంట్లో నువ్వు ఉన్నావు. ఆయన అప్పగించిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? భద్రపరిచాడు, ప్రాణం పెట్టేశాడు నీకోసం. ఆయన భద్రపరుచుకుంటున్నాడు. ఆయన ఒక కోడికి 10 పిల్లలు అనుకోండి, ఇంకో కోడి నుంచి పిల్లలు తూరుకుది. అది తన పిల్లల దగ్గరే దాచుకుంటుంది. అర్థమవుతుందా? ఎవరి కన్న బిడ్డలు వాళ్ళకి ముద్దు. దేవుళ్ళు పిలుచుకొని విలువబెట్టి కొనుక్కొని భద్రపరుస్తున్నాడు మిమ్మల్ని తన బిడ్డగా మారినందుకు. నువ్వు చేయవలసిన పని ఏం లేదు, పిలిచి వెళ్ళిపోవాలి. ఆయన తలొగ్గాలి, ఆయన లోబడిపోవాలి. అయ్యా నేను మురుగుతో ఉన్నానయ్యా, దోషంతో ఉన్నానయ్యా, మలినంతో ఉన్నానయ్యా, లోకాచారాలతో ఉన్నానయ్యా, అజ్ఞానంతో బతుకుతున్నానయ్యా, పిచ్చి పిచ్చి భక్తి పనులు చేస్తున్నానయ్యా, అయ్యా నువ్వే దిక్కు అనేసి వెళితే చాలు, దేవుడు తన కార్యాన్ని చేసేసుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాగే గలతీ పత్రిక 3:27 క్రీస్తునందు మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆయన మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకి వెళ్ళిన తర్వాత గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని పంపాడు తండ్రి. ఆయన్ని మీరు ధరించుకున్నారు. ఇప్పుడు చూడండి, ఆయన బయట నుండి పక్క నుండి నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభువు వారు నీ పాపాల కోసం. పరిశుద్ధాత్ముడు ఏకంగా నీలోకి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను కాపాడుకోవాలి రాకడ వరకు, నిన్ను నడిపించుకోవాలి రాకడ వరకు, దారి తప్పకుండా ఎప్పటికెప్పుడు నిన్ను కౌన్సిలింగ్ ఇవ్వాలి వాక్యం ద్వారా, ప్రేరేపణ ద్వారా. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు అనేక మాకు చెబుతూ ఉంటా, కొంచెం మౌనంగా అలాగ ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రేరేపణలు ఇస్తాడు, మీకు కొన్ని ప్రేరేపణలు ఇస్తాడు పాజిటివ్గా. ప్రార్థన అయిపోయిన తర్వాత కానీ ప్రార్థన ముందు కానీ అన్నీ కక్కేపాకండి. లిస్ట్ రాసుకుని కక్కేస్తాం, ప్రార్థన అయిపోయిన ఆమెనంటాం. అది కాదు ప్రార్థన, అది ఎందుకు కాదు, స్వార్థపూరితమైన ఆశలు అవన్నీ కూడా. ప్రశాంతంగా మీ నాన్నగారి దగ్గర కూర్చొని చాలు. అర్థమవుతుంది మీకు? కరెక్ట్గా దగ్గరికి వెళ్ళిపోయి రమ్మన్నప్పుడు ఏమిస్తావు అడగ అవసరంలా, ఆయన ఇవ్వటం కోసం పిలిచాడు. నువ్వేమిస్తావు చెప్పవే, ఎంతసేపు నుంచి పెట్టేవేంటి అనకూడదు, ఇంచేపు కూర్చోబెట్టి అనకూడదు. ఏదో మంచి ప్యాకేజ్ ఉందా నీ కొరకు, వెయిట్ చేయాలి. కాబట్టి దేవునికి నీకున్న అనుబంధము చాలా అమృతంగా ఉంటుంది. అది ఆస్వాదించడం చేత కావట్లా. టీనేజ్ వాళ్ళకి, యవ్వనస్తులు చాలా నిజంగా వీళ్ళు కూడా అంతే. కంగారు వెళ్ళిపోతారు చూడండి. ఎడ్యుకేషన్ మీద టెన్షను, ఆహారం మీద టెన్షను. అసలు ప్రశాంతంగా దేవునితో గడిపే సన్నివేశాలు ఉన్నాయా లెక్కెట్టుకోండి మీరు. 24 అవర్స్లో కనీసం అరగంట ప్రశాంతంగా చెప్పేది. అలవడి కాదు, మొక్కుబడి కాదండి. పాస్టర్ అడుగుతారేమో ఏమైపోతాం బాబు బైబిల్ చదివిపోతే, అది కాదు. తండ్రి దగ్గర ప్రశాంతంగా గడిపే పరిస్థితి. నువ్వు ఎవరిని ధరించుకున్నావు? సర్వ సృష్టికర్త అయిన దేవుని ధరించుకున్నావు. అది నీ భాగ్యం. నేను చెప్పింది అదే మీకు. పరిశుద్ధాత్మ దేవుడు లేడనే స్పృహలో అనేక సంఘాలు బతికేస్తున్నాయి, బలహీన పడిపోతున్నాయి. కాబట్టి మనము క్రీస్తుని ధరించుకున్నాం. అసలు ఈ మాటలు వింటా ఉంటేనే ఆనందం వచ్చేస్తుందండి. యేసయ్య ఎక్కడో లేడు, పక్కన లేడు, నాలోనే ఉన్నాడు. ఆత్మరూపు నాలోనే ఉన్నాడు దేవుడు.
ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా. ఈ ధైర్యానికి కారణం ఏంటమ్మా? ఈ నవ్వు కారణం ఏంటమ్మా? గెలుబులు అవ్వట్లేదు ఏంటమ్మా? జారిపోవట్లేదు ఏంటమ్మా? అంటే ఈ ధైర్యం నా దేవుడు నాలో ఉన్నాడనే ధైర్యం. ఈ సంతోషానికి కారణం ఆయన. ఎక్కడో ఉంటే పిలవచ్చు పడిపోయినప్పుడు, కానీ నాలోనే ఉన్నాడు. పిలవటం ఏంది? ఇంకా నొప్పి తగిలింది, నొప్పి వచ్చింది కాబట్టి బేరం ఎడుతుంది, అది వేరు. అది అవుతుంది మీకు. హా అంటుంది, పడిపోయిన తర్వాత దేవుడా అంటుంది గట్టిగా. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఓహో, నీకు దూరంగా ఉన్నాడా? నాలో ఉన్నాడు. నేను అరవను, అందుకే ఆయన నాలో ఉన్నాడు, నేను అరవను. నొప్పి తగిలినప్పుడు బాధతో ఏడటం వేరు, చిన్న కేకేయటం వేరు. కానీ దేవుని పేరు చెప్పేసి గట్టి కేకేస్తున్నామంటే ఆయన ఎక్కడ ఉన్నట్లు లెక్క నీ దృష్టిలో. నాలోనే ఉన్నాడు ఆయన. అందుచేత అనేక సార్లు పడిపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. భౌతికం కూడానండి, బస్సు కింద పడకుండా కాపాడుతున్నాడు. ఎంతమంది కనపట్ల మనకు ట్రైన్ల మీద నుంచి పడిపోయి, వెహికల్స్ గుద్దేసి, ఫిజికల్గా కూడా మాట్లాడుకుంటే మనం ఇలా సురక్షితంగా ఉన్నామంటే దేవుడు నాలో ఉన్నాడండి. దేవుడు నా మనస్తత్వం చెప్పండి చాలు. అందుకే ఒక్కోసారి ప్రయాణం కూడా మొండికి వెళ్ళిపోతూ ఉంటాం. టైం చాలదనుకోండి, ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే, ఏదైనా ఇంకోసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఎందుకంటే దేవుడా నాకు అవసరం, ఇప్పుడు టైం చాలపోతే మా అవమాన పాలబలను వెళ్ళిపోతా ఉంటా. ఎందుకంటే దేవునికి అప్పగించేస్తా. ఇంకా దేవుని పని కూడా ఇంకా స్పీడ్కి వెళ్తా. అలాగనేసి ముందు బయలుదేరకూడదని కాదు, టైం బయలుదేరుతాం. ఒక్కోసారి ఆటంకాలు వస్తే కనుక కొన్ని లేట్ అవుతున్నప్పుడు ఇంకా ఫాస్ట్ పెంచేస్తా. ఏమైంది? ఆయన నాలోనే ఉన్నాడు కదా. ఆయన ఆయాసపరిచి దుఃఖపరిస్తే మన డౌట్ వచ్చేది, మళ్ళీ అది వేరు. అది వద్దు మనకి. నేను సంతోషపెట్టాను, నా పట్ల కేర్ బాగుంటుంది, స్పెషల్ కేర్. కాబట్టి క్రీస్తుని మనం ధరించుకుని, అదే గలతీ 4:6. క్రీస్తుకు ఏమేమి మనం కుమారులైనందున. చూడండి, కుమారులు కుమార్తెలు అయిపోవటం వల్ల ఏమంటున్నాం మనం? నాయనా తండ్రి. ఎవరిని పిలుస్తున్నావు అమ్మ? ఒకసారి చూడండి, ఎవరిని పిలుస్తున్నావు నాయన తండ్రి అని? చెప్పరేంటి? మీ సొంత నానే తేడా వస్తే నన్ను పిలిచేవో జాగ్రత్త అంటాడు. మీ నానే బతుకుంటే ఒకవేళ తేడా వచ్చిందనుకోండి, నన్ను నాన్న పిలవద్దు, ఇవాళ నుంచి నన్ను పుట్ల ఇడ ఇప్పుడు వినలేదా? అలాంటి నాన్నలో అనపోతే మంచోళ్ళు అయితే మీరు అనే ఉంటారేమో. విసిగించినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు, కొన్ని చిల్లర పనులు చేస్తున్నప్పుడు ఏమంటారు వీళ్ళు? కానీ వేసే అంటలా, పిలుచుకున్నది నేనే, ప్రాణం పెట్టింది నేనే, నీలోకి వచ్చింది నేనే, పొర్రపాటును బయటికి వెళ్ళను. కాబట్టి తండ్రి కుమార్తె, తండ్రి కుమారుల అనుబంధం పెంచా నేను. ఇది దేవునికి నీకున్న అనుబంధం. సర్వ సృష్టికర్త అయిన దేవుని నువ్వేమంటున్నావు? నానా అంటున్నావు. ఎవరిని అంటున్నావు నువ్వు? అందుకే ఈ నాన్న లెక్క ముందే నాన్న కలుసుకోవాలి మీరు. ఈ నాన్న లేకముందే మీరు మోకరించి ప్రార్థన చేసి నానా అని పిలవాలి మీరు యేసయ్యని. మార్నింగ్ బయటికి వెళ్లకుండానే ఈ నాన్న సదుపాయాలను బట్టి మురిసిపోవటం కాదు, కానీ నాన్న సదుపాయాలు బ్యాక్గ్రౌండ్లో ఉన్న నా యేసయ్య నాన్న ఉన్నాడు కదా అని నాన్న కలుసుకుని రావాలి బయటకు నువ్వు. అది ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మాత్రమే. ఎంత ఆనందం అండి ఈ మాట. ఒక తండ్రిగా అయ్యాడు మనకి, మంచి తండ్రి అయిపోయాడు మనకి. దేవుడు మనకి తండ్రి అయిపోయి ప్రార్థన పూర్వకంగా నానా తండ్రి అబ్బా అంటున్నావా? ఎంత భాగ్యం అండి. దేవునికి కనపరిచిన బిడ్డలారా, ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటారండి. అసలు ఎందుకు మీరు పోగొట్టుకుంటున్నారు? ఆయన అలా అండగానండి, నువ్వు నాన్నని పిలవద్దు అండగానండి, ఏడుతాడు. నాన్నని పిలవద్దు, చంపేస్తా అండైనా. లోపల ఉన్నవాడు తేడాగా ఉంటే, తేడాగా మాట్లాడితే, పొరపాట్లు చేస్తున్నప్పుడు, ఆయన ఆయాసపరుస్తున్నప్పుడు ఆయన ఏడుస్తాడు. ఆయన ఎవరు ఏడుస్తాడు చెప్పండి? ఎవరు కన్నీరు పెడతారమ్మా? కుమారి ఎవరు కన్నీరు పెడతారు? మామూలుగా కన్నీరు ఎప్పుడు పెడతావు నువ్వు? ఒకటి చిన్నపిల్లలు ఎడుతారు పప్పల కోసం, వాటి కోసం. ఎప్పుడు ఎడుతారు వాళ్ళు? చిన్న చిన్న అవసరాల కోసం ఎడుతారు. అర్థమవుతుందా? దేవుడు ఏడుస్తున్నాడంట. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఏదో ఇవ్వాలని కాదు, నీ దగ్గర నుంచి కోరుకున్నది రావట్లేనికి. పిల్లలు కోరుకున్నది ఇవ్వకపోతే ఎడుతారు వాళ్ళు. తండ్రి కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోరుకునే జీవితం ఇవ్వకపోతే ఎడుతాడు ఆయన. అంటే ఉదాహరణ చెప్పాలంటే మీకు అర్థం కావడం కోసం, వ్యతిరేకమైన జీవితం వెళ్ళినప్పుడు ఏడుస్తాడు ఆయన.
ఆయన ఏడిపించి మళ్ళీ నువ్వేమంటావంటే శనివారం ప్రార్థన వచ్చి ప్రభువా నాకు ఉప్పు తక్కువైంది, కూరలో కారం తక్కువైంది, తొందరగా ఇచ్చే అంటావు. నువ్వు ఇంట్లో సదుపాయాలు లేవు ప్రభు అంటావు. ఏడిపించింది అక్కడే ఉంటుంది. ఇవాళ ఏడిపించి, రేపు ఏడిపించి, కాసేపు ఏడిపించి, మళ్ళీ కాసేపు ఏడిపించి, గంటలు ఏడిపిస్తూనే ఉంటావు. ఆదివారం వచ్చి ఏడుతూ ఉంటాడు ఆయన. ఆదివారం వచ్చేప్పటిగా పరిశుద్ధ ప్రభు నేనే పరిశుద్ధం అంటావు. ఆయన మురిసిపోడు ఆ మాటలకి. సోమవారం శనివారం నీ బ్రతుకు ఎలా ఉందో ఆయన ఎంత ఏడిచాడో ఆయన తెలుసు బాగా. ఆదివారం వచ్చేప్పటికల్లా ఎలా టక్మని బట్టను నొక్కేస్తావు నువ్వు. ఒకసారి ఆలోచించండి. మీరు నమ్మండి బిడ్డలరా, ప్రతిరోజు కూడా ఒక ఆదివారంలాగా మీరు ఫీల్ అవ్వండి. ఒక ప్రతి క్షణము కూడా యేసు నాతోనే ఉన్నాడు, ఆయన సంతోషపెట్టే జీవితం నాకు దేవుడు వరంగా ఇచ్చాడు. అలా ఉండటానికి ఆశపడితే అలా ఉంచుతాడు ఆయన. ఎందుకంటే లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించిన వాడు నీలోనే ఉన్నాడు. నువ్వెందుకు భయపడిపోతున్నావు, ఎందుకు కుంగిపోతున్నావు, ఎందుకు జారిపోతున్నావు పాపంలోకి? ఆ పాపాన్ని జయించే వచ్చాడు ఆయన. అర్థమవుతుంది మీకు? ఆ సాతాను గారిని జయించే వచ్చాడు, దాటి వచ్చి నీలోకి వచ్చాడు ఆయన. అమ్మ ఆడు మసిమాకు వాడే అన్నాడే, ఆయన ఒక దెబ్బ కొట్టేశా, నీకేం నీ జోడు రాడు అంటున్నాడు ఆయన వచ్చి. అలా దెయ్యంగాడు. అమ్మ ఆ పాపని జయించేశానమ్మా, నీకెందుకు గెలిపిలు అవుతున్నావు, ధైర్యంగా పరిశుద్ధంగా గెలిపో అంటున్నాడు ఆయన. అది మనం ఎక్కించుకోవట్లా. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, శాఖం ద్వారా గద్దిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం నెమరు వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆదివారం అమ్మాయి పడేసాం మొహాన్న అయిపోయింది. సోమవారం నుంచి పొరపాటు కనపడుతుంది నాకు. బైబిల్ కూడా తీయనసలు నేను. నా ఉద్యోగం ఏంటో, నా పాత ఏంటో, నా వ్యాపారం ఏంటో, లేకపోతే నా కూలి పని ఏంటో, నా డబ్బులు ఏంటో, నా సంవత్సరం ఏంటో, ఎన్ని పనులు ఉన్నాయనుకుంటావు అనేసి చివరి నిదానంగా శనివారం 4 గంటల మెలకు వస్తుంది నీకు ఆత్మమిలితనం. అప్పుడేం అమ్మ అంటుందన్నమాట, రాని టైం అయిపోయిందిగా, మీలో టైం అయిపోయిందిగా. అరే బైబిల్ ఎక్కడ ఉంది? పాస్ట్ గారి ఇంట్లో ఉందా, మా ఇంట్లో ఉందా? అప్పుడు జ్ఞాపకం వస్తుంది. చూసారా ఏం జరిగింది? ఉదయము సాయంత్రము కూడా దేవుడు నీతో సంతోషపడాలంటే వాక్య ధ్యానము, చక్కబడటము, సరి చేసుకోవటం, ఆయన సంతోషపెడతాం, ఆయన ఘనపరచటం. ఈ ఆదివారం వాతావరణం ప్రతిరోజు అనిపించండి. ఉన్న సమయంలో చదవద్దని కాదు, పని వద్దని కాదు, పని చేస్తూనే దేవుని కనపరచుకోవచ్చు, పని చేస్తూనే వాక్యాలని నెమరు వేసుకోవచ్చు. చేస్తూనే నేను ప్రయాణం వెళ్తూనే కొన్ని మెసేజ్ తయారైపోతాను నాకు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళంటే గంట పడుతుంది నాకు. విజయవాడ వెళుతూనే డ్రైవింగ్ మామూలే ఫిజికల్గా పనిచేస్తుంది డ్రైవింగ్ కోసము. కానీ లోపల ఆత్మ సంబంధమైన కార్యం ఎన్నెన్నో దేవుడు నా బయలుపరుస్తూ ఉంటాడు. ఒక మేట తయారైపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పుస్తకమే రాసేసుకుంటా, మళ్ళీ వచ్చిన పుస్తకమే రాసేసుకుంటా. అవన్నీ కూడా దేవుడు మనల్ని దర్శిస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ప్రేరేపిస్తూనే ఉంటాడు, పురుకులుపుతూనే ఉంటాడు, ప్రోత్సహిస్తూనే ఉంటాడు. సమాధానకర్త అనే దేవుడు మనల్ని సంతోషభరితంగా ఉంచుతాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఇది నీ రేంజ్. ఎవరికి ఉంది చెప్పండి ఇలాంటి అవకాశం? నెక్స్ట్ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లమయ్యాం కదా, పైన ఏముంది? ఆయన కుమార్తెలమయ్యాము. దానివల్ల ఏమొచ్చింది మనకి? ఇప్పుడు వారసులం. ఎవరికి మీరు వారసులు? అందరూ చెప్పండి అమ్మా. అసలు ఎంత బాగా మాట్లాడవచ్చు ఈ మాట. ఎవరికి వారసులు? సీఎం గారు ఒక బిడ్డని పెంచుకున్నాను అనుకోండి, నా వాసన అనుకోండి, వాడు గంతులేహతుడు. దేవుడు మనల్ని వారసులంగా చేశాడు. అక్కడ ఏముంది? క్రీస్తుతోటి. ఎలాగంట? తండ్రికి క్రీస్తు స్పెషల్ కదండి. మనము కూడా అండి యేసుక్రీస్తు ప్రభు వారి స్థానం ఎక్కడ ఎలా ఉంటుందో ఆ పక్కనే మనం ఉంటామంట. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారునికి ఏ ఆధిక్యత ఇచ్చాడో పరలోక రాజ్యంలో ఉన్నత మన స్థానము, అదే స్థానంలో మనం ఉండబోతున్నామంట. నమ్ముతారా మీరు? నేను నమ్మేశా, అందుకే త్వరగా పోతే బాగుండబెడుతున్నాడు. నేను నమ్మేశా. క్రీస్తుతోటి వారసులము, ఆయన దగ్గరే ఉంటాం, ఆయనలాగానే ఉంటామంట. చదవమాట. ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎన్నో రెఫరెన్స్ చెప్పండి. మొదటి పత్రిక యోహాను పత్రిక 3:2 ముందుకెళ్ళు. లాస్ట్ మాట. ఆయన ఉన్నట్లుగానే చూతుము కనుక ఆయనను పోలి ఇందుము. దేవుని నామాన్ని కనపరచదు. సరే, ఉత్సాహం వస్తుంది ఈ మాటలకి. మర్మాలతో కూడిన ప్రసంగం చేయమంటే ఏం ప్రసంగం అంటారా? ఉత్సాహం రావట్లే మీకు? ఎవరిని పోలి ఉంటావు అజయ్?
చెప్పాలి. అబ్బా ఏం భాగ్యమే నీకు, ఏం భాగ్యం అబ్బా అబ్బాబ్బా, ఏం భాగ్యం అండి నాకు నిజంగా. నీకు నాకు ఈ భాగ్యము ఎవరైనా తీసేయగలరా? నువ్వు తెంపుకుంటే తప్ప తీసేయలేరు ఎవరు, నువ్వు తుంచుకుంటే తప్ప తీసేయలేరు ఎవరు లేరు. ప్రపంచంలో ఇంతవరకు యేసుకి నాకున్న అనుబంధాన్ని తెంపేవాడు లేడు, తుంచేవాడు లేడు, దూరం చేసేవాడు లేడు. ఇది నీ యొక్క తీర్మానం. బంధువులా, స్నేహితులా, డబ్బా, రాజులా, మంత్రులా, ఎవరన్నా అవనివ్వండి, ఎవరి వల్ల కాదు. అనేక రాష్ట్రానికి దేశాల్లో యేసుప్రభు నమ్ముకుంటే నీకు మన కట్, నో ప్రాబ్లం. నువ్వు గుడికి వెళ్తే రిజర్వేషన్ కట్, నో ప్రాబ్లం, అదే కావాలి మాకు. ఎవరైనా తెంపగలరండి? నువ్వెందుకు భయపడుతున్నావు? బంధువుల్లో పడిపోతున్నావుగా నువ్వు. మా బంధువులు ఎంతో బాధపడతారండి ఆదివారం మా పెళ్ళికి రాకపోతే, ఫంక్షన్ రాకపోతే, దాని రాకపోతే, దీని రాకపోతే. ఎందుకని మీరు లోబడిపోతున్నారు? తెంపేసుకుంటున్నావు, జాగ్రత్త. అలా ఎన్నిసార్లు దేవుడిని చూస్తాడు మిమ్మల్ని? నీ గురించే కదా మందిరం, నీ గురించే కదా ప్రార్థన, నీ గురించే కదా శనివారం ప్రార్థన, ఆరాధన కూడా. మరి నువ్వేం తెంపుకుంటున్నావు? ఎవరన్నా, అందుకే పౌలు అంటాడు, క్రీస్తు నుండి ఎడబాటువాడు ఎవరండి? చదవమాట, మరణమైనను జీవమైనను ప్రధానులైనను ఉన్నవైనను అధికారులైనను. మీకున్న ప్రాబ్లం అదే, ఎంప్లాయీస్ ఎక్కువ, బిజినెస్ మేకర్స్. లోతైనను ఏంటమ్మది? సృష్టించబడిన ఏదైనాను మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు అస్సలు ఎవరి వల్ల కాదు. ఎడబాప నేరవు ఒక లిస్ట్ ఉంది అక్కడ చూడండి. అధికారులు, డబ్బు, ఏదైనా సరే. ఎవరైనా నవ్వుద్దా? ఒట్టిన మీరు లోబడిపోతారు కదా కట్ చేసుకోవడం కోసం ఆయన. అందుకంటే ఒకసారి పరీక్షలు వస్తాయి, మీకు గమనించండి. ఒకసారి పరీక్షలు వస్తాయి, పెద్ద పరీక్షలు వస్తాయి. ఒకసారి అసలు నా బిడ్డ ఎంతవరకు ఉంటుంది నా దగ్గర, ఎంతవరకు సాక్షిగా ఉంటుంది, ఎంతవరకు సాక్షిగా ఉంటాడే బిడ్డ అని కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి చూడండి. ఆదివారం మా యజమాని అసలు వెళ్ళనివ్వడండి. నువ్వు ఫిక్స్ అయిపోయావు ముందే, చెప్పాకమన్నా. నువ్వు దాంట్లో జాయిన్ అయినప్పుడే నువ్వు స్ట్రాంగ్ ఎందుకు చెప్పాలి, నువ్వు ఫిక్స్ అయిపోయావు. నువ్వు డబ్బు ఆదివారం కూడా డబ్బులు కావాలి నీకు. మా వాని ఒప్పుకోరండి. నువ్వు మాట్లాడేసుకున్నా ముందే. ఎలాగా ఏమనంటున్నాడండి? నో ప్రాబ్లం, ఇంకో పని చేసుకుంటా. నా వేసే తర్వాతే కదండి. ఆదివారం మింగేసి శనివారం మింగేసి నువ్వేం సంపాదించుకుంటావు? నిజంగా క్రైస్తవులు కరువుతో దరిద్రంగా ఉంటే కారణం అండి ఇదేనండి. ఒకటి ఏం చెప్పమంటారా? సంఘ కార్యక్రమ నియమాల్లో ఎక్కడ పాలు పొందకుండా ఉంటాం ఒకటి. రెండవ చెప్పమంటారా? ఇది పెద్ద ప్రసంగం కాదండి. దేవునికి ఇచ్చే విషయంలో పిసినర్తనంగా ఉండి వెనుకంజ వేయటం, ఇది రెండిటి వల్లే మీకు దరిద్రత వచ్చేసింది. ఇంకా దేనివల్ల రాదండి. దేనివల్ల మీరు కష్టపడతారు, పని చేసుకుంటారు. దాన్ని దీవించబడాలంటే రెండు సంఘ నియమాలు కార్యక్రమాల్లో దేవుని యొక్క మెసేజ్ వినటం కోసం కానీ, ప్రార్థన గడపడం కోసం కానీ దూరంగా ఉంటావు ఒకటి. రెండవది, నువ్వు ఎంతైనా చాలదో దేవునికి ఇచ్చే విషయంలో లంకం చేసేస్తావు. దాని గురించి మాట్లాడిన ఉద్దేశం కాదు కానండి, వాస్తవం చెప్పదు ప్రమాదం ముంచుకొస్తుంది. నాకు బాగా తెలుసండి, ఒక అనుభవం కూడా ఉంది నాకు పెళ్లి కాకముందు. చాలామంది సంఘస్థులు కూడా అనుభవిస్తున్నారు ఇప్పుడు. నేను పేర్లు చెప్పను కానీ నాకు అదే అనిపిస్తుంది లోపల. చెబితే వాళ్ళు హెక్కదు. ఈ రోజునాడు మనం చాలా వెనుకబడిపోవట్ల కారణం, అశాంతి కారణం ఇదేనండి. కాబట్టి మనం ఎవరమండి చెప్పండి. అక్కడ ఏముంది ఇప్పుడు? క్రీస్తు ఎవరితోటి సమాన పరిస్థితిలో మనం ఉండబోతున్నాం పరలోక రాజ్యంలో. అసలు క్రీస్తు మీలో కనపడుతున్నాడు అర్థం ఏంటి? క్రీస్తు మీలో కనపడుతున్న అర్థమే మీకు అర్థమైందా? క్రీస్తు లక్షణాలు మనలో కనపడుతుంది అనుకోండి. కనపడలేదుగా ఎందుకంటే అలాగా కనపడితే అంటున్నా అనుకుందాం. ఎవరికి ఎంత వస్తుంది? నీకు వస్తుంది. ఈ లోకంలో ఆయనకి మహిమ వస్తుంది, నీకు వస్తుంది ఘనత. ఈ బిడ్డకి ఎంత సాధ్యపడుతుంది ఏంటండి? ఈ లక్షణాలు ఏంటండి? అసలు ఈ మంచి లక్షణాలు ఏంటంటే క్రీస్తు నిన్ను రూపాంతరంలో మార్చుకుంటున్నాడు లోపల ఉన్నవాడు. అందుకని ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలంటే క్రిస్టియన్సే రావాలి. అర్థమవుతుందా? ఏ రకంగా రావచ్చు. సైంటిస్టులు అందరూ ఎవరు?
చాలామంది వాళ్ళే కదండి, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. అది కనిపెట్టి ఇది కనిపెట్టి ఇది కనిపెట్టి ప్రపంచం అంతా మారుమోపోతుంది. పుస్తకాలలో వాళ్ళే. ఎంత ఘనత అండి, ఎంత ఘనంగా ఉంచినాడు దేవుడు వాళ్ళని. దేవుడు మిషనరీస్ ఎవరో ఉన్నారు, ప్రపంచానికి వెలిగించిన వాళ్ళు, చీకట్లో మగ్గిపోతూ మూఢాచారాలతో వ్యర్థమైన మూఢభక్తులతో నలిగిపోతున్న వారిని బయట లాక్కొచ్చిన వాళ్ళ పేర్లు మారుమోగిపోతున్న పుస్తకాల్లో. ఎన్నో బుక్స్ ఉన్నాయి వాళ్ళ పేరు మీద. ఈరోజు నువ్వే ఉన్నావు లైన్లో. అంత గొప్పగా దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. దేవుని కనపరిచిన సార్, దేవుని సువార్త పనిలో ఉన్నవాళ్ళు, దేవుని కోసం కష్టాలు పడుతున్న వాళ్ళు, నీతి కోసం శ్రమలు పడుతున్న వాళ్ళు, సువార్త కోసం ప్రాణాలు పెడుతున్న వాళ్ళ యొక్క పేర్లు మారుమోగిపోతున్న ప్రపంచం అంతా కూడా. నీ శ్రమలు ఎంతగా ఉంటాయో ఆధ్యాత్మిక జీవితం విషయంలో అంతగా నువ్వు టాపులో ఉంటావు ఆధ్యాత్మికంగా. రేపటి దినాన సమాధి తర్వాత దేవుడు తీసుకొస్తాడు బయటికి. అలా గలతీ 4:9 మరోసారి, మీరు దేవుని చేత విశేషముగా ఎరగబడిన వారు. విశేషముగా అర్థం చేసుకోండి. మన భాగ్యాలు ఏంటో చెబుతున్నా ఇవాళ. నువ్వు ఎంత భాగ్యవంతురాలవో ఎంత భాగ్యవంతుడవో చెబుతున్నా. దేవుని చేత ఎరగబడిన వారు కాదు, విశేషముగా ఎరగబడిన వారు. అంటే స్పెషల్ కేర్, ప్రత్యేకమైన శ్రద్ధ, కంప్లీట్ మనసంతం నీ మీద ఉంటుంది. నువ్వంటే అంత ఇష్టమే నీకు. ఎవరన్నా ఇస్తారా అలాగా? ఎవరన్నా ఉంచుతారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీతోనే ఉన్నాడు. విశేషముగా ఎరగబడిన దానము నువ్వు. ఆయనకి నీకు అనుబంధం సిలువ దగ్గర కలిసిపోయింది. తండ్రి అంటున్నావు, నాన్న అంటున్నావు, నా బిడ్డ అని పిలుస్తున్నాడు ఆయన. వారసులు అయిపోయావు నువ్వు. ఎంతగా ఎరగి ఉండకపోతే విశేషమని రాస్తాడు అక్కడ. వారసులం అంటేనే అర్థమైపోయింది మనకి. ఇంకా మనకు మించిన వాళ్ళు, మనకున్న ఆధిక్యత ఇంకోటి లేదు ఇంకా చాలామంది. అందుకంటే మీరు చుట్టాలతో పక్కలతో పోల్చుకుంటే మీరు టాప్, సూపర్ లెవెల్లో ఉన్నా. మీరు మనుషులతో పోల్చుకుని కుంగిపోతున్నారంటే కనుక మీలో ఉన్న వాడిని అవమానపరుస్తున్నారు. మీరు ఆ స్పృహలో బ్రతకండి బిడ్డలారా. ఎంత సంతోషం మాట్లాడుకోవచ్చండి. ఊపిరి ఉన్నంత వరకు, కొనూపిరి కాదండి, ఊపిరి ఉన్నంత వరకు. కొనూపిరిలో ఎవరు లేరు ఇక్కడ. కొనూపిరితో ఉంటే ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఐసీలో ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇನ್ನು కొనూపిరితో ఉంచలా దేవుడు, ఊపిరితో ఉంచాడు. ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి బాహాటముగా మనం అందించేయచ్చు అందరికీ. కానీ దౌర్భాగ్యం అంటే బాహాటంగా సిలువేసేస్తున్నాం. అదే బాధ. ఏంటి, వారసులను పిలుచుకుంటున్నాడు, విశేషంగా ఎరగబడిన వారని చెప్పుకుంటున్నాడు. ఆయన నా బిడ్డ అంటున్నాడు. తర్వాత నేను విలిపెట్టి కొనుక్కున్నా అన్న అతన్ని నడి రోడ్డు మీద మళ్ళీ సిలువేస్తున్నాం మనం. అదే బాధ. అన్నీ తెలిసి సిలువేస్తున్నాం. చాలా బాధ కదా. అందుకే అంటున్నప్పుడు ఆయన ఎన్ని వాడేసుకొని ఆయన పక్కన పడేస్తున్నాం. ఏ క్షణమైనా ఆయన్ని పొందుకోకుండా బతకగలవు నువ్వు. సృష్టి అయింది, నీరు అయింది, సృష్టిలో ఉన్న నీరు అయింది, గాలి అయింది, ఊపిరి అంతా అయింది, అన్నీ ఆయనే కదా. అందుకంటే దీన్ని ఏమంటారంటే సంబంధాల మత్తుల్లో పడిపోయి అసలు సంబంధం కట్ చేసాం. ఏ బంధాలు అవి? లోక సంబంధమైన బంధాలతో మత్తులో పడిపోయాం మనం. పొరపాటున మెడలో 5 కాసులు బంగారం కొంటే అమ్మ ఎంత మొత్తం మీకు, మా ఆయన బంగారం అనేస్తారు అంతే. అసలు బంగారం ఆయన. ఈ మత్తులు ఎక్కువైపోయినాయి చాలామందికి. ఓకే, కొన్నావు, థ్యాంక్ యూ. సింపుల్గా మాట్లాడాలండి. రెచ్చిపోతావు కానీ అబ్బాబ్బా ఎంతో మా ఆయన అంత బంగారము. ఫస్ట్ వాళ్ళు ప్యాషన్ అమ్మమ్మ సూపర్. మరి ఫెయిల్ అయితే ఏసై ఏంటి ప్రభు ఇలా చేసావు అంటావా? పిల్లల్ని మార్కులతో కొలకూడదండి. అందుకని ఎగ్జామ్ పెద్ద ప్రాముఖ్యత ఇవ్వను. ఎగ్జామ్స్ ముందు లెసన్స్ ప్రాముఖ్యత ఇవ్వాలి. వాడి బ్రెయిన్లో మ్యాటర్ ఎంత వెళ్తుంది, ఎంత జ్ఞానంతో తయారవుతున్నాడు, వాళ్ళ కొన్ని స్కిల్స్ ఉంటాయి. కొన్ని కణత బట్టి రాసినంత కాదండి. చాలా అద్భుతమైన బ్రెయిన్ అందరూ ఒక్కొక్క పిల్లలు. ఇంకో రకంగా తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. అవి బయటికి లాగాలి. ఫెయిల్ అయితేనే మా బ్యాడ్ పాస్ అయితే, ఫెయిల్ అయితే సాడ్, పాస్ అయితే హ్యాపీ కాదు. మార్కులతో కొలకూడదు.
ఆధ్యాత్మికమైన జీవితంలో మహోన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎవరయ్యంటే కనుక నమ్మి బాప్తిసం పొందుకుని యేసు చేత కొనబడిన వారు, పిలువబడిన వారు, ఎన్నుకోబడిన వారు, భద్రపరచబడిన వారు. ఎంత అద్భుతమైన జీవితం అండి. వాళ్ళకే ఉంది అవకాశం. దేవుని నామమునకు స్తోత్రం. 1 కొరింథీ 3:16. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏమైపోయాం? ఇప్పుడు ఆలయంగా మార్చబడ్డామంట. ఆయన మనలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు బూత్ బంగ్లా ఏమైపోయింది? ఏసీ బిల్డింగ్ అయిపోయింది, బంగారు బిల్డింగ్ అయిపోయింది. పూర్వుడు ఏమైపోయింది? పెద్ద బిల్డింగ్ అయిపోయింది. దేవాలయంగా మార్చబడింది దేవుడు. ఎంత ఆధిక్యత అండి మన నిజంగా. లేకపోతే ఈ అందం ఎక్కడిది, ఈ మాటలు ఎక్కడి, ఈ మంచి ఎక్కడిది, ఏమండి ఈ శక్తి ఎక్కడిది, ఈ ధైర్యం ఎక్కడిది, ఈ నిరీక్షణ ఎక్కడిది? మనకి ఆయన మనలో ఉండి నడిపించుకుంటే కాబట్టే కదండి. అందుకేనండి ప్రతి దినము కూడా ఫిజికల్గా ఆయన్ని వాడేసుకోవటం వల్ల కూడా దేవుని గణపరచాలి ఎక్కువగా. ఆధ్యాత్మికంగా ఉండే ఉన్నతమైన స్థానాన్ని బట్టి మరీ ఎక్కువ గణపరచాలి. అది స్పెషల్ కదండి, అది ఎవరిచ్చేది కాదు, దేవుడు ఇచ్చింది మనకు వరం. దేవుని గణపరుద్దాం. 2 కొరింథీ 11:2. ఇంత చక్కనైన డెవలప్మెంట్ చూడండి మనలో ఎలా ఉందో. కొరింథీ 2వ పత్రిక 11:2. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా పవిత్రపరుచుకున్నాడాయనే, శుద్ధీకరించుకున్నాడు, రక్తం కాచి ప్రాణం పెట్టి పరిశుభ్రపరిచాడు. నువ్వు పరిశుద్ధురాలు బిడ్డ, నువ్వు పరిశుద్ధుడి బిడ్డ అనేసి ఒక కన్యకలాగా ఉంచుకున్నాడు మిమ్మల్ని. ఒక్కనే పురుషునికి అనగా క్రీస్తు సమర్పించాలని మిమ్మును ప్రదానము చేయబడిన దానం. నువ్వు ప్రధానం అంటే అర్థం ఏంటంటే వివాహానికి ముందు జరిగే కార్యక్రమం. త్వరలో యేసుకి వివాహం జరగబోతుంది వధువు సంఘముతో. ఇండివిజువల్ కనెక్ట్ అవుదాం ఖచ్చితంగా అందరం కూడా. ప్రధానం చేసేవాడు గమనించండి, ఆయన రేంజ్ అంటూ ఆయన రేంజ్ తగ్గట్టుగా ఉంటేనే ప్రధానం చేయించుకోవాలి. ప్రధానం చేసిన తర్వాత మళ్ళీ రూట్ మార్చకూడదు. ప్రధానం ఒకరితోనే పెళ్ళి ఇంకొకరితో ఉండదు. ఇంకా ప్రధానం అయిన తర్వాత సిద్ధపడతా వివాహానికి. మధ్య ఆకాశంలో పెండ్లి ముందుకు వెళ్ళబోతున్నాం మనం, వధువుగా సిద్ధపడుతున్నాం. ఈ ఆధిక్యత అమోఘమైంది. దేవుని నామమునకు స్తోత్రం. ఆధ్యాత్మికమైన ఒక మంచి అర్థం ఏంటంటే మీ విపరీతమైన ప్రేమికుడైన వివాహంతో ఎందుకు పోల్చాడంటే భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉండవలసిన ప్రేమ ప్రపంచంలో ఎవరి మధ్య ఉండకూడదు. అందువల్ల మీకు అలాంటి గొప్ప భార్యాభర్తలతో పోల్చాడు తన వధువు సంఘాన్ని, వరుడుగా ఆయనతో పోల్చుకున్నాడు. అందు గురించి ఆ ప్రేమ బంధం త్వరలో రాబోతుంది. ఆయన కలబోతున్నాం. ఆ మహాదానందం అది. కాబట్టి మనం వధువుగా సిద్ధపడుతున్నాం. వధువుగా అంటే ఇప్పుడు ఏమైంది? కన్యకగా ప్రదానము చేయబడిన వారం మనము. ఇంకొకరు ఎవరు ముట్టే అవకాశం లేదు, ఇంకా ఎవరు టచ్ చేయకూడదు, ఇంకా బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వివాహమయ్యే వరకు నా ప్రియుడు, నా ప్రేమికుడు, నా వరుడు త్వరగా రాబోతున్నాడు అనేసి సిద్ధపాటులో ఉంటావు. నల్లు పెట్టుకుంటావో, పసుపు రాసుకుంటావో, మాకు అందం పెట్టుకుంటావో, ఈ రకంగా ఎలాగైతే అవుతారో అదేవిధంగా ఆధ్యాత్మికమైన సిద్ధపాటుతో ఉంటాడు. మనం వాక్య ధ్యానము ద్వారా పరిశుద్ధమైన జీవితం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడకపోతే చెప్పలేము. వివాహం వద్దు, ప్రధానమై ఇంత వివాహం అయిపోతే అవమానం. అందుచేతనే మీరు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత బీ కేర్ఫుల్. ఒక ప్రేమికుడికి, ఒక వరుడికి వధువుగా నువ్వు సిద్ధపడుతున్నావు. అందుకని ఆయన పుట్టినవాడు తను భద్రం చేసుకోవాలి. దుష్టుడితో సంబంధం లేదు. ఇంకా వాడు లాగుతూ ఉంటాడు. ఏమంటుంది? ఆడి దొరికాడు నీకు అంటుంది. ఇది ప్రధానమైన తర్వాత ఇది తేడా వచ్చిందంట. మొత్తానికి ఆడే దొరికండి. ఇంకా ప్రధానమైంది కదమ్మా, మరి ఆడపిల్ల ఏమవుద్ది, మళ్ళీ పెళ్ళి అవ్వాలని కష్టం కదా, అందరు గాలి అయిపోయింది అంటే వాడికి ఆడు దొరికాడండి. చిన్న విషయమే, మాట్లాడుకుంటూ అయిపోద్ది. సాతానుడు కుట్రది. ఎవరెవరినో ఏదో చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అటు ఇటు కూడా వెళ్ళే అవకాశం లేదు. స్ట్రైట్ రూట్. ఆయన కలుసుకోబోతున్నా, ఆయన రాబోతున్నాడు, నా వరుడు రాబోతున్నాడు, వధువుగా సిద్ధపడాలి. అది నీ భాగ్యం. దేవుని నామమునకు స్తోత్రం. అదేవిధంగా రాకడకు సిద్ధపడే వధువు అని అర్థం. దాని భావం రాకడకు సిద్ధపడే వధువుగా నువ్వు ఉండవు. ఆ భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడటం కోసం దేవుడు తన పరిశుద్ధాత్మని ఈ లోకానికి నీలోకి పంపాడు. ఆయన హ్యాండ్వర్లో ఉండు.
ఆయన స్వాధీనంలో ఉండు. ఆయన నలుగు పెట్టుకుంటాడు, ఉదక స్నానం చేపిస్తాడు, సరిగ్గా ఉండకపోతే స్నానం చేసినప్పుడు వాళ్ళు లంపకాయతాడు. అన్నిటి రెడీ ఉండాలి. నువ్వు గద్దించినా, ఖండించినా, శిక్షించినా, దేవా నీ పక్కన కూర్చోవటం కోసమే ఇదంతా కూడా. అద్భుతమైన జీవితం అంది. ఈ బంగారు లాంటి అద్భుతమైన ఈ ఒక వరాల మూటతో మీరు బ్రతకండి. నా ధన్యత ఇది. ముగించేస్తున్నా. నా ధన్యత ఇక్కడ ఉంది. నా ధన్యత ఇంత గొప్ప ధన్యురాలను ధన్యుడు నేను. అదే భావనతో మీరు బ్రతకండి ప్రతిరోజు కూడా. ఎక్కడ కూడా నిరసించబాకండి, ఎక్కడ అవిశ్వాసం రానిబాకండి. రాకడ మరి దగ్గరగా ఉందని చెప్తున్నారు చాలామంది. కాబట్టి రాకడ దగ్గరవుతున్న పరిస్థితిని కొద్ది దగ్గరవుతున్న పరిస్థితి కొద్ది నువ్వు నలుగు పెట్టుకోవాలి, ఉదక స్నానం చేయించుకోవాలి. ఆయనతో ఇప్పటికప్పుడే ఏం చేయాలి? సిద్ధపడుతూ ఉండాలి. ఆయన హ్యాండ్వర్లో ఉంటే ఆయనే సిద్ధపరుస్తుంది. ఎందుకంటే మొత్తం అంత ప్రోత్సాహం ఆయనదే. నువ్వు విధేయత కలిగి ఉంటేమే ప్రాణం పెడతానన్నాడు. ఓకే ప్రభువా, లేకపోతే నా మట్టి బాధ ప్రభువా, నా మురికి బాధ ప్రభువా అని లోబడిపో. నువ్వు అక్కడ సిద్ధపరుస్తున్నాడు. ఓకే ప్రభువా, నువ్వేమని చేసుకో ప్రభువా, నీ హ్యాండ్వర్లో ఉంటాను ప్రభువా, ఏం చేయమంటే చేస్తాను ప్రభువా అని సరెండర్ అయిపోవటమే. కాబట్టి అందుకే అంటానన్నమాట, ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన దేవుని కంటే ఎక్కువ ఎవరిని దేని కూడా ప్రేమించతగదు అన్నాడు. కానీ ఆయన ఇప్పటిగా మాట కూడా నువ్వు అలా ప్రేమిస్తావని ఆయన బతుకున్నప్పుడు చెప్పేసాడు యేసుప్రభు వారు. నాకంటే ఎక్కువగా అస్సలు తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెనను, ఇంకా ఎవరింకా కుమారులైనను, కుమార్తెలైన, ఇక డబ్బు అని అది గడ్డుపరకే. వీళ్ళే అంటే అదెంత గడ్డు, ఆ ఎనమాలు వచ్చే డబ్బు ఎంత, బంగారం ఎంత. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎవరిని కూడా ప్రేమించినా ఈ ఆధిక్యతలన్నీ పోగొట్టుకుంటావు. ఇవన్నీ పోతాయి, అసలైంది పోద్ది. చెప్పలేం కదా. ఇక్కడ సిద్ధంగా ఉంటావా? ఈ ధన్యకరమైన జీవితం నుంచి పక్కెళ్ళిపోతావా? ఇది నువ్వు కోరుకున్నది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చిన ఇవన్నీ కూడా తీసేసుకున్నావు, కావాలన్నావు. కాబట్టి ఖచ్చితంగా దేవా నీతోనే ఉండాలయ్యా, ఈ ధన్యతలోనే బతకాలి ప్రభువా అనేసి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు కూడా ఆయనతో కలిసి బతుకుదాం. సంఘం ఉంది, వాక్యం ఉంది, నీ గుండెల్లో వేసే ఉన్నాడు ఆత్మరూపిగా. ఇంకెంతకంటే మహా అద్భుతమైన భాగ్యం ఇంకేం కావాలి నీకు? బయట నుంచి ప్రోత్సాహం ఉంది, లోపల నుంచి ప్రేరేపణ ఉంది. ఏమంటే పైనుంచి దేవుడు చూస్తున్నాడు. అద్భుతమైన ప్రణాళికలు వచ్చే సిస్టంలోకి వచ్చేసావు. ఈ సిస్టంలో నీ పక్క వాళ్ళు ఉండకపోవచ్చు, బంధువులు ఉండకపోవచ్చు, కానీ అద్భుతంగా నువ్వు తయారవు. ఇంత మంచి సిస్టంలో వచ్చిన తర్వాత నువ్వెందుకు ఇంకా గలిబిలైపోతున్నావు వాళ్ళలాగా? వాళ్ళతో పోల్చుకోవద్దు. నువ్వు స్పెషల్, నీ జీవితమే స్పెషల్. ఆ దేవుడిచ్చిన ఆధిక్యత. కాబట్టి అలా ఉందాం, కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.